ఒక్క మహాశివరాత్రి రోజు పరమశివుడిని పూజిస్తే చాలు జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని భక్తులు నమ్ముతారు. అంతటి విశిష్టత గల మహాశివరాత్రి ఆదివారం వచ్చింది. దీంతో ఆలయాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రం, చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి రెండవ పంచారామ క్షేత్రం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయాలతో పాటు దేశంలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా గుర్తింపు పొందిన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి సోమవారం తెల్లవారే వరకు ఏకధాటిగా అర్చనలు, అభిషేకాలు, లింగోద్భవ పూజలు చేసేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కాకినాడ కలెక్టర్, ఎస్పీ సామర్లకోట, పిఠాపురం ఆలయాలు సందర్శించారు. ద్రాక్షారామంలో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ఒక్కో ఆలయానికి 1,00,000 మంది భక్తులు శివరాత్రి దర్శనాలకు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. सूर्यभास्कर नामस्य अनंतलक्ष्मी नामस्य श्री नरसिंह రేపు మహాశివరాత్రికి కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న టెంపుల్స్లో చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఒకటి సామర్లకోటలో కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. దగ్గర 1,00,000 మంది భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నాము. 1,00,000 మంది భక్తులు ఒక్క రోజులో దర్శనం చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన అన్ని రకమైన బందోబస్తు ఏర్పాట్లు, క్యూ మేనేజ్మెంట్ కానీ, క్రౌడ్ మూవ్మెంట్ ఎట్లా చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా. లాస్ట్ ఇయర్ బాగా జరిగింది మహాశివరాత్రి, ఈసారి కూడా ఇంకా అంతకన్నా కూడా బాగా జరిగి భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ సౌకర్యవంతంగా వచ్చి దర్శనం చేసుకునేలాగా యోగ గారితో కూడా